హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్లో మనకి 73rd చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించిందండి, లోకల్ బాడీస్కి సంబంధించింది, స్థానిక స్వపరిపాలనకి సంబంధించింది. అయితే అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి నేను చెప్పాను మీకు. అయితే చాలా మంది స్టూడెంట్స్, తెలంగాణకి సంబంధించిన స్టూడెంట్స్, ఓకే, ఆంధ్రాకి సంబంధించిన స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్గా మనకి మున్సిపాలిటీస్కి వార్డ్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో. కాబట్టి 74th అమెండ్మెంట్ అడుగుతున్నారండి. అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా మనకి ఏంటంటే ఎలాగ మీరు వార్డుకు సంబంధించి చేయాలనుకుంటున్నారు కాబట్టి అలాగే 73rd 74 రెండు చేస్తే కమింగ్ డేస్ లో రాబోయే గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అడగడంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ మొత్తం ఈ 73rd అమెండ్మెంట్ చాలా పెద్ద అమెండ్మెంట్ యాక్చువల్గా. చాలా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. మీకు నేను ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. ఓకే, అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 30 seconds. ఏంటంటే మనం రెగ్యులర్గా ఈవినింగ్ 8 o'clockకి అన్అకాడమీలో ప్రతిరోజు కూడా నేను లైవ్కి వస్తాను. అందులో చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది విత్ ఒక కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుందండి. ఎంసీక్యూ టెస్టులు పెడుతున్నాను. ఓకే, ఈ రోజు కూడా ఉంది ఈవినింగ్ 8 o'clockకి. మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో బాలకృష్ణ పాలకోడేటి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు నా క్లాస్ అనేది 8 o'clock కరెక్ట్గా మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్ అమ్మా? టెస్టులు అనేది ఎంసీక్యూ టెస్టులు రాయడం వల్ల మీకే మంచిది, ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. మన ఛానల్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఫాలో అయితే మీ అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను యాక్చువల్గా. అలాగే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఓకే, ఆ టెలిగ్రామ్ ఛానల్ పేరు బాలు ఐక్యూ, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ అన్అకాడమీలో పెయిడ్ క్లాసెస్ కూడా నాకు తీసుకోవాలని అనుకుంటే మనం ఒక రెఫరల్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్అకాడమీలో. అదేంటంటే బాలు ఐక్యూ అనమాట. ఓకేనా? అది యూజ్ చేస్తే మీకు 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ వస్తుందమ్మా. ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ బాక్స్లో అడగండి. ఓకే, లెట్ us గెట్ ఇంటు ద వీడియో అండి. అయితే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పే ముందు మనం టోటల్గా ఒకసారి పంచాయతీరాజ్ సిస్టమ్ని రివ్యూ చేసుకుందామండి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ 40 ఉందండి. ఆర్టికల్ నెంబర్ 40 ఎందులో ఉందంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఓకేనమ్మా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందండి. అది దేనికి సంబంధించింది అంటే మనం ఏమంటాం తెలుగులో వీటిని ఆదేశ సూత్రాలు అంటాం కదమ్మా. ఆదేశ సూత్రాలన్నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అన్నా సరే ఒకటే కదా. అలాగే ఇంకో ఆర్టికల్ ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 243 అండి. ఇది ఎందులో ఉందంటే పార్ట్ నెంబర్ 9 లో ఉందన్నమాట. రైట్? ఆర్టికల్ 40 వచ్చేసి డిపిఎస్పి లో ఉంది. ఆర్టికల్ 243 వచ్చేసి మనకు 9th పార్ట్ లో ఉంది. ఇంతకీ ఈ రెండు ఆర్టికల్స్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆర్టికల్ నెంబర్ 40 ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ ద విలేజ్ పంచాయతీస్, విలేజ్ పంచాయతీలని ఏర్పాటు చేయడం ఏంటి, దానికి సంబంధించింది మనకి ఆర్టికల్ నెంబర్ 40 చెప్తుంది అనమాట. అలాగే ఆర్టికల్ నెంబర్ 243 ఏం చెప్తుందంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మనకి ఆర్టికల్ నెంబర్ 9 ఆర్టికల్ నెంబర్ 243 చెప్తుంది. అది పార్ట్ నెంబర్ 9 లో ఉందండి. అయితే మనం ఎలా నేర్చుకోవాలి 73rd అమెండ్మెంట్ మొత్తం నేర్చుకోవాలంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చదవాలి ఫస్ట్. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పాటైంది అదంతా చదవాలన్నమాట. అయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పటికే చాలా చదివి ఉంటారు. ఓకే, చదివినా సరే ఒకసారి మనం క్విక్ రివిజన్ లో చెప్పుకుందాం ఒకసారి. ఎందుకంటే జనరల్ గా భారతదేశంలో పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే ఓకే, ఎవరండి ప్రారంభించారు పంచాయతీరాజ్ సిస్టమ్ ని? ఈ అట్లీస్ట్ వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే మనకి ఇండియాలో లార్డ్ మేయర్ తీసుకొస్తారు ఫస్ట్. ఓకే, యాక్చువల్ గా లార్డ్ మేయర్ ఎవరండి అంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద వైస్ రాయ్స్ అండి మనకి. ఈయన ఏంటంటే అధికార వికేంద్రీకరణ, ఓకే, అధికార వికేంద్రీకరణ లేదా మనకి ఆర్థిక వికేంద్రీకరణ కూడా ఈయనే మనకి ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్గా. ఏంటి అసలు అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి చూడండి. దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే డీసెంట్రలైజేషన్ అంటామండి. సెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే పవర్స్ అన్ని కూడా ఒకే పర్సన్ చేతిలో ఉంటే దాన్ని ఏమంటారంటే మనకి సెంట్రలైజేషన్ అంటారండి. డీసెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే వికేంద్రీకరణ అనమాట. ఓకే, మరి అధికార వికేంద్రీకరణ లేదా పరిపాలన వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం మనం ఇంగ్లీష్ లో పంచాయతీరాజ్ సిస్టమ్ ని, ఆ కాన్సెప్ట్ ని కూడా. అయితే మనకి ఇండియాలో ఫస్ట్ టైం లార్డ్ మేయర్ ఏం చేస్తారంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. బట్ యాక్చువల్లీ అతన్ని చంపేస్తారనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి ఫస్ట్ వైస్ రాయ్ టు బి కిల్డ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. భారతదేశంలో మనకి సెన్సస్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈయన 1872లో. అయితే తర్వాత 1881లో
లార్డ్ రిప్పన్ ఏం చేస్తారంటే మనకి అఫీషియల్ సెన్సస్ స్టార్ట్ చేస్తారండి, ఓకే, అధికారిక జనాభా లెక్కలు. తర్వాత 1882లో ఏం చేస్తారంటే ఒక రెజల్యూషన్ ని పాస్ చేస్తారండి. అంటే దేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఏవైతే లోకల్ బాడీస్ ఉన్నాయో ఆ లోకల్ బాడీస్ ని డెవలప్ చేయడానికి, ఆ లోకల్ బాడీస్ ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఈయన ఒక చార్టర్ ని పాస్ చేస్తాడండి. ఆ లోకల్ బాడీస్ చార్టర్ యాక్ట్ ఏదైతే మనకి 1882లో పాస్ చేశాడో దాన్ని ఏమంటారంటే మాగ్నా కార్టా ఆఫ్ ది లోకల్ బాడీస్ అంటారండి. మాగ్నా కార్టా ఆఫ్ ద లోకల్ బాడీస్ అంటారు. ఇంతకీ ఏంటమ్మా మాగ్నా కార్టా ఆఫ్ ద లోకల్ బాడీస్ అంటే? మాగ్నా అంటే పెద్దది, ఓకే, మాగ్నా అంటే పెద్దది, కార్టా అంటే యాక్ట్, ఓకేనంటే అతి పెద్ద చట్టం అనమాట. అసలు ఎందుకు మాగ్నా కార్టా అనే వర్డ్ యూజ్ చేస్తారంటే ప్రపంచంలో తొలిసారిగా బ్రిటన్లో ఏం చేస్తారంటే 1215లో, ఓకేనండి, అక్కడ బ్రిటన్ యొక్క రాజు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి మీ తాలూకా నా యొక్క రూలింగ్ మీద మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఓకే, మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అని చెప్తూ ఒక ఫస్ట్ టైం అనమాట అక్కడ మోనార్కిజం లో ఒక రాజు చెప్తాడు అనమాట. అలా పబ్లిక్ కి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి కంట్రీగా చెప్పొచ్చు అది యాక్చువల్గా. అందుకనే ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి మాగ్నా కార్టాగా ఏం చెప్తారంటే మనకి ఆ చార్లెస్ ఎడ్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిలీజ్ చేసినటువంటి దాన్ని చెప్తారండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో మనకి, ఓకే, మనకి చార్లెస్ వుడ్స్ అనే వ్యక్తి తలక కమిటీ వేస్తారండి డెల్ హౌస్ ఇండియాలో. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కి సంబంధించి మాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం మనం. అలాగే నెక్స్ట్ తీసుకుంటే రిప్పన్ ఇచ్చినటువంటి లోకల్ బాడీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మాగ్నా కార్టా ఆఫ్ ద లోకల్ బాడీస్ గా చెప్తాం అనమాట. అయితే ఇలా మనకి ఎవాల్యుయేషన్ స్టార్ట్ అయిందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 1907లో ఏమైందంటే చార్లెస్ హబ్ హౌస్ అనేటటువంటి కమిటీ వేస్తారండి. ఆ కమిటీ ఏం చెప్తుందంటే భారతదేశానికి స్థానిక స్వపరిపాలన అవసరం, స్థానిక స్వపరిపాలన అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అవసరం అని చెప్పారనమాట. అలాగే నెక్స్ట్ 1909లో మనకి మింటో మార్లే లేదా మార్లే మింటో అని చెప్తాం మనం, మార్లే మింటో రిఫార్మ్స్ వచ్చినాయండి. ఈ మార్లే మింటో లేదా మింటో మార్లే రిఫార్మ్స్ టైంలో ఏమైందంటే ఇండియాలో మనకి లోకల్ బాడీస్ లో ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశారనమాట, రైట్. అంటే ఇదంతా పరిణామ క్రమం. ఇప్పుడు మనం చెప్తున్నదంతా సార్ మీరు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్తానన్నారు కదా అంటే దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది ఈ వీడియోలో చాలా వరకు కవర్ చేస్తాను, మళ్ళీ పార్ట్లు కూడా ఉంటాయి. మొత్తం 73rd 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్ని డిస్కస్ చేద్దాం మనం. 100% ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ నేను మీకు చెప్తాను, ఓకేనమ్మా. అయితే సో మొత్తానికి 1882 తర్వాత 1907 తర్వాత 1909 తర్వాత మనకి ఇలా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అనమాట, ఓకేనండి. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగిందండి. సో ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి కృష్ణమాచారి గారు. ఈ కృష్ణమాచారి గారు అంటే విటి కృష్ణమాచారి గారు అనమాట. ఆ కమిటీ ఏం చెప్పిందంటే మీరు ఒక స్కీమ్ ని స్టార్ట్ చేయండి, అంటే భారతదేశంలో గ్రౌండ్ లెవెల్లోకి అడ్మినిస్ట్రేషన్ వెళ్ళాలి అంటే డెఫినెట్ గా మీరు కొన్ని పథకాలను ప్రారంభించాలని చెప్పడంతో మనకి సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా మనకి పరిపాలన అంటే మనకి సమాజ అభివృద్ధి పథకాన్ని మనకి సజెస్ట్ చేయడం జరిగింది. సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకం అనమాట. ఈ సమాజ అభివృద్ధి పథకాన్ని మనకి నెహ్రూ గారి గవర్నమెంట్ 1952 అలాగే అక్టోబర్ 2nd మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఏదైతే మనకి 1952 2 అక్టోబర్ మనకి ఈ ఏదైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారో, ఓకే, ఈ పథకం తలక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే పబ్లిక్ ని ఏ విధంగా ఎడ్యుకేట్ పబ్లిక్ తలక అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే అడ్మినిస్ట్రేషన్ లో పబ్లిక్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ తో మనకి ఈ సిడిపి పథకాన్ని ప్రారంభించారండి. అయితే మొదట కొన్ని బ్లాక్స్ లో స్టార్ట్ చేశారు. అప్పట్లో మండలాలు రాష్ట్రాలు ఉన్నాయి కానీ మండలాలు అవి ఏం లేవు కదా మనకి. రాష్ట్రాలు కూడా 56లో స్టార్ట్ అయినాయి మనకి లింగ్విస్టిక్ బేసిక్ స్టేట్స్. సో 52లో జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారండి. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం సక్సెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఏం చేశారంటే మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం, భారతదేశం మొత్తం కూడా విస్తరింప చేద్దాం అనే ఉద్దేశంతో దీని తలక పేరు మార్చారనమాట, NESS గా మార్చారండి. NESS అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అనమాట. ఈ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ ఏంటండి అంటే దీన్ని మనం తెలుగులో జాతీయ విస్తరణ సేవా పథకంగా చెప్తామండి. సో జాతీయ విస్తరణ సేవా పథకం లేదా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ పేరుతో మనకి ఏంటంటే ఈ NESS ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది మనకి 1953, అలాగే ఇది కూడా మనకి అక్టోబర్ 2 మనకి ప్రారంభించడం జరిగిందండి. అయితే ఈ రెండు కమిటీలు అసలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోవడం కోసం
మరొక కమిటీ వేసింది అనమాట. అంటే ఈ రెండు ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోవడం కోసం జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ఏంటంటే 1957లో ఒక కమిషన్ని అపాయింట్ చేస్తుంది, ఒక కమిటీని అపాయింట్ చేసిందండి. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి బల్వంత్ రాయ్ మెహతా. ఓకేనండి, బల్వంత్ రాయ్ మెహతా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బల్వంత్ రాయ్ మెహతా. ఓకేనండి, బల్వంత్ రాయ్ మెహతా అండి. అయితే ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే సిడిపి వేస్ట్, ఎన్ఈఎస్ఎస్ కూడా వేస్ట్. అసలు ప్రాపర్గా ఒక స్ట్రక్చర్ లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఏ పథకాన్ని పెట్టినా సరే అది పబ్లిక్ రీచ్ అవ్వదు, అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, అలాగే మనీ వేస్ట్ అవుతుంది పబ్లిక్ అని చెప్పి ఈయన ఏం చెప్తారంటే ఇట్ ఈస్ బెటర్ టు ఇంట్రడ్యూస్ ఎ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ స్కీమ్స్ అని చెప్పి ఆయన సజెస్ట్ చేసినటువంటిది మనకి పంచాయత్ రాజ్ సిస్టమ్ అన్నమాట. ఓకేనండి, అసలు బేసిక్ గా పంచాయతీరాజ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లేదా లోకల్ బాడీస్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇండియాలో చోళుల టైంలో స్టార్ట్ అయిందండి. చోళ రాజులు ఉన్నారు కదండి, అర్బన్ డెవలప్మెంట్ అయితే మౌర్యుల టైంలో ప్రారంభమైంది. చోళుల్లో మొదటి పరాంతక చోళుడు అనమాట. ఉత్తర మేరూరు శాసనంలో ఫస్ట్ టైం అనమాట వాళ్ళు స్థానిక స్వప్రపాలన గురించి చెప్పడం జరిగిందండి. అలాగే అయితే ఈయన ఏం చెప్పాడంటే మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ ని మీరు ఓకే డెవలప్ చేయండి అని చెప్పాడండి. ఆ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా ఏమన్నాడంటే 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అన్నాడు అనమాట. 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 జనరల్ గా తీసుకుంటే ఇక్కడ పంచాయత్ సిస్టమ్ ఉంటుందండి, మధ్యలో వచ్చేసి యాజ్ యూజువల్ గా బ్లాక్ సిస్టమ్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి జిల్లా పరిషత్ ఉంటుంది అనమాట. ఓకేనండి, లేదా డిస్ట్రిక్ట్ ఉంటుంది మనకి ఇక్కడ ఏదైతే అది. మొత్తానికి ఈ 3 సిస్టమ్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చెప్తాను చూడండి, బల్వంత్ 1, రాయ్ 2, మెహతా 3. ఓకే 1, 2, 3 అంటే ఈయన ఈ పేరులో మనకి బల్వంత్ రాయ్ మెహతా 3 కదా, కాబట్టి ఆయన మనకి 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి చెప్పాడని చెప్పొచ్చండి. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది అన్నది. సో అయితే నెహ్రూ గారి ప్రభుత్వం ఏంటంటే ఈ కమిటీ మొత్తాన్ని రివ్యూ చేశారు. ఈ కమిటీ మొత్తాన్ని రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారండి. అకార్డింగ్ టు దట్ డెసిషన్ ఏంటండి అంటే భారతదేశంలో మనకి 1951 ఓకే 1959 అక్టోబర్ 2 ఏం చేస్తారంటే మనకి ఇండియాలో ఈ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మనకి స్టార్ట్ చేసినటువంటి ఓకేనండి ప్రభుత్వం ఏది అంటే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం అండి. మనకి 1959 నవంబర్ 1 మనకి వీళ్ళు పంచాయతీరాజ్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే 2 అక్టోబర్ 1959 లో మనకి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఓకే ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు మనకి రాజస్థాన్ లో ప్రారంభించారండి. రాజస్థాన్ లో ఎక్కడ అంటే మనకి నౌగర్ అనే డిస్ట్రిక్ట్ లో ప్రారంభించారు అనమాట. ఓకేనండి, రాజస్థాన్ చూడండి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మనం ఏమన్నాం ఇది పంచాయతీ రాజ్ కదా. ఓకే పంచాయతీ రాజ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఏ స్థానంలో ప్రారంభించారు పంచాయతీని అంటే రాజస్థాన్. ఓకేనండి, పంచాయతీని మొట్టమొదటిసారిగా మనకి రాజస్థాన్ లో ప్రారంభించారండి. ఓకే అది మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది యాక్చువల్ గా, నాకు ఇదివరకు లేదు. ఓకే రైట్ అన్న. సో ఎనీవేస్ మొత్తానికి పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి 2 అక్టోబర్ 1959 లో మనకి స్టార్ట్ చేశారండి. అయితే సో మొత్తానికి పంచాయతీరాజ్ సిస్టమ్ ని ప్రారంభించారు, ఇది రన్ అవుతుంది. అలాగే మనకి భారతదేశంలో ఫస్ట్ అయితే పంచాయతీరాజ్ అక్కడ అన్నాం కదా, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించారండి. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. ఆయన అయితే మనకి నవంబర్ 1, 1959 ఓకే 1 నవంబర్ 1959 అండి. ఆయన ఎలా స్టార్ట్ చేశారు ఏం స్టార్ట్ చేశారంటే మనకి నవంబర్ 1, 1959 లో మనకి ఓకే మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ప్రారంభమైందండి. మనకు కొన్ని బుక్స్ లో రంగారెడ్డి అని కూడా ఉంటుంది యాక్చువల్ గా, బట్ వాస్తవంగా అయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో షాద్ నగర్ లో స్టార్ట్ చేశారండి మనకి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ని. అయితే ఇండియాలో మనకి 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఓకే 1959 లో స్టార్ట్ అయింది. తర్వాత 1964 లో మనకి నెహ్రూ గారు చనిపోవడం కానీ, మళ్ళీ 66 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం కానీ, 66 నుంచి 77 దాకా మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ లో ఎటువంటి చేంజెస్ లేదండి. రూరల్ డెవలప్మెంట్ లో చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడాను. అయితే 1977 లో ఏం జరిగిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1947 దగ్గర నుంచి 77 దాకా రూల్ చేసింది భారతదేశాన్ని. 77 లో మాత్రం ఒక చేంజ్ వచ్చిందనమాట. ఏమిటి ఆ చేంజ్ అంటే జనతా అనే కొత్త పొలిటికల్ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసిందండి. ఈ జనతా పార్టీకి ఎవరండి మనకి అధ్యక్షులు అంటే మొరార్జీ దేశాయ్. సో ఇందిరాగాంధీ గారు 1975 లో నేషనల్ ఎమర్జెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు మనకి లోక్సభని ఎక్స్టెన్షన్ చేసి 42nd అమెండ్మెంట్ ద్వారా ఓకే 1977 మార్చ్ దాకా కంటిన్యూ అయ్యారండి. బట్ 77 లో మనకి
జనతా పార్టీ అనేది మనకి అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చినటువంటి ఈ జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ఏంటంటే ఓకే ఆయన ఏం చేశారంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అసలు ఏ విధంగా ఉంది భారతదేశంలో అని రివ్యూ చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేశారండి. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి అశోక్ మెహతా. ఓకేనమ్మా, అశోక్ మెహతా అండి. ఈ అశోక్ మెహతా ఈ కమిటీ ఏం చెప్పిందంటే అసలు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఓకే కానీ ఈ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అవసరం లేదు, పంచాయత్ అనే వర్డ్ అనేది అసలు అవసరం లేదని చెప్పారు ఆయన. సో ఏం చెప్పాడు ఈయన, మనకు ఆల్రెడీ ఏం చెప్పాం మనం, పంచాయత్ ఉంది, మిడిల్లో బ్లాక్ ఉంది, అక్కడ మనం జిల్లా పరిషత్ ఉంది కదా. ఈయన ఏం చెప్పాడు, తీసేసి అసలు ఈ పంచాయతీరాజ్ అవసరం లేదు, ఈ బ్లాక్ అనే ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే మండల్ సిస్టమ్ పెట్టండి అన్నారండి. మండల పరిషత్ లేదా మండల్ సిస్టమ్ ని పెట్టండి అన్నారండి. దీన్ని యాజ్ యూజువల్ గా జిల్లా పరిషత్ కొంచెం అని చెప్పారండి. అంటే ఏం చెప్పారు ఈయన, ఇన్స్టెడ్ ఆఫ్ 3 టైర్ ఏం చెప్పారంటే మనకి 2 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారనమాట. మరి 2 టైర్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అలా అశోక్ మెహతా ఎన్ని పదాలు ఉన్నాయి నాన్న, అక్షరాలు కాదు పదాలు. అశోక్ అనేది ఒకటి, మెహతా అనేది 2, ఇద్దరు మెహతాలే. ఒకరు బల్వంతరాయ్ మెహతా, రెండో వాళ్ళు అశోక్ మెహతా అండి. సో మొత్తానికి అశోక్ మెహతా 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు 2 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అని. సో మొత్తానికి ఈయన పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి ఇంట్రడ్యూస్ తీసేసి ఏంటంటే 2 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ లేదా మనకి మండల పరిషత్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారండి. దీంతో పాటుగా ఆయన ఏం చెప్పారంటే రాజకీయ పార్టీలు కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్పారండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మనకి పొలిటికల్ పార్టీస్ తలకి ఇన్వాల్వ్మెంట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఉండవండి. ఓకే, మండల పరిషత్ సిస్టమ్ లో ఉంటాయి, జిల్లా పరిషత్ సిస్టమ్ లో ఉంటాయి, మున్సిపాలిటీల్లో ఉంటాయి, నెక్స్ట్ అలాగే కార్పొరేషన్ లో కానీ మిగతా అన్ని దగ్గరలో ఉంటాయి. కానీ మనకి సర్పంచ్ అనే వ్యక్తి ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నికారండి. అలాగే పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా ఏ పంచాయతీ ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నికారో వాళ్ళు డైరెక్ట్ గా పబ్లిక్ ద్వారానే ఎన్నికవుతారు అనమాట. సో మనం అదంతా గ్రాడ్యువల్ గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి ఆర్టికల్స్ పరంగా మనం తీసుకుంటే. రైట్ అమ్మా. సో మొత్తానికి మండల పరిషత్తు నెక్స్ట్ నెక్స్ట్ జిల్లా పరిషత్ మాత్రం ఉంచండి అని చెప్పారండి. కానీ రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, అంటే ఏమైందంటే అసలు ఈ రిపోర్ట్ ఇచ్చారు కదా, మరి 78 లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే ఓకే, ఈ రిపోర్ట్ తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసే టైంలోనే 79 లో జనతా పార్టీ అనేది అధికారం కోల్పోయిందండి. ఓకే, 79 లోనే మనకి జనతా పార్టీకి పవర్ పోయిందనమాట. సో మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ వచ్చిందనమాట. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ వచ్చింది, ఆవిడ చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డ్వాక్రా తీసుకుందాం. డ్వాక్రా అనేది ఏంటి మనకి, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ కదమ్మా. డ్వాక్రా స్కీమ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. కానీ ఈ డ్వాక్రా పథకాన్ని మనకి 1982లో ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదండి. అయితే 1984లో మనకి ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారండి. ఓకే, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి రాజీవ్ గాంధీ అండి. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 1984లో ఏమైందంటే ఓకే, సో ఈ అశోక్ మెహతా కమిటీ ఏదైతే ఉందో ఆ అశోక్ మెహతా కమిటీ యొక్క రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని ఓకే ఇండియాలో ఈయన 2 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనండి, ఈయన 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏంటంటే మనకి అందులో మనకి ఈ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు, కానీ మండల పరిషత్ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు, కానీ పంచాయతీరాజ్ వ్యవస్థని క్యాన్సిల్ చేయలేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే ఉంది, కాకపోతే బ్లాక్ సిస్టమ్ ని తీసేసి ఈయన ఏం చేశారంటే మండల పరిషత్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి జిల్లా పరిషత్ని అలాగే ఉంచడం జరిగింది అనమాట. అయితే మరి భారతదేశంలో మండల పరిషత్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడిగితే మనకి కర్ణాటక అనమాట. ఆ కర్ణాటకలో ఎవరండి అప్పుడు ముఖ్యమంత్రి అంటే మనకి రామకృష్ణ హెగ్డే. రైట్, సో రామకృష్ణ హెగ్డే వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అండి, వైల్ ది ఓకే ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ది మండల పరిషత్ సిస్టమ్ ఇన్ ఇండియా అండి, కర్ణాటకలో ప్రారంభించారు. మళ్ళీ సెకండ్ స్టేట్ తీసుకుంటే మనకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అండి. సెకండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే అప్పుడు మనకు 1985లో ఎవరు మన ముఖ్యమంత్రి అంటే రామారావు గారు మన యొక్క సీఎం అనమాట. ఎన్టీ రామారావు గారు మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో మనకి మండల పరిషత్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అయితే ఇలా మనకి ఫస్ట్ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే మండల పరిషత్ సిస్టమ్ అనేది 2 వచ్చాయండి. సో యూ ఆల్ షుడ్ రిమెంబర్ దట్. ఒకటి బల్వంతరాయ్ మెహతా కమిటీని గుర్తుపెట్టుకోవాలి, 2 అశోక్ మెహతా కమిటీని మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఈ 2 ఇటు వల్ల మనకి ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ నెక్స్ట్ అలాగే మండల పరిషత్ సిస్టమ్ కానీ బిల్ట్ అయ్యండి.
పంచాయతీరాజ్ సిస్టమ్ స్టార్ట్ చేసింది నెహ్రూ గారు, అలాగే మండల పరిషత్ సిస్టమ్ స్టార్ట్ చేసింది ఎవరంటే మనకి రాజీవ్ గాంధీ గారు ప్రారంభించారండి. అయితే ఈ వీడియోలో మనం ఈ రెండు కమిటీలు దీనికి సంబంధించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం జీవీకే రావు గారి కమిటీ గురించి కానీ ఎల్ఎం సింఘ్వి గారి కమిటీ గురించి కానీ మొత్తం అంతా కూడా నేను మీకు చెప్తానండి. తర్వాత అలాగే పీకే తుంగన్ గారి కమిటీ ఏంటి, సో వాళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చారు, ఆ రికమెండేషన్స్ ప్రకారం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎలా పెట్టారు, ఓకే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆర్టికల్ని 243A దగ్గర నుంచి 243O వరకు, 243P దగ్గర నుంచి 243ZG వరకు, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నటువంటి 243ZH నుంచి 243ZT వరకు నేను మీకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టుమారో let us meet again with one more video, and please subscribe and press the bell icon of Balu IQ channel. And మీకు కనుక పాసిబిలిటీ ఉంటే just make it as your status for one day, then the content will be reached to the more and more students అండి. And if you are interested, you can join in the telegram channel అండి Balu IQ for the contact. Alright, thank you so much and wish you good luck all of you. Thank you so much.